మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవారెడ్డి, మేయర్ సామెల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి బంగారు తెలంగాణ ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ పార్టీ నాయకులందరూ తెలంగాణ జాతిపిత 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు పర్యాయాలు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఎంతో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి పేద బడుగు బలైన వర్గాల వారి కోసం నిరంతరం పనిచేసినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, పార్టీ సెక్రటరీలు, అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ గారు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కేసీఆర్ గారి జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంతో జరుపుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్రం 2014 కంటే ముందే ఏ విధంగా ఉంది. 2014 తర్వాత కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో భారతదేశానికి ఒక తలమానికంగా మరి ఈరోజు హైదరాబాద్ పట్టణాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తీసుకెళ్లిన ఘనత మన కేసీఆర్ గారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి ఆచరణకు సాధ్యం కాని హామీలను పెట్టి 420 హామీలను 420 హామీలను పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు నాడు అన్ని హామీలు అమలుపరుస్తామని చెప్పి మరి అభూత కల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి 70 రోజులు దాటుతూ ఉంది. మరి 90 రోజుల్లో మొత్తం 420 హామీలను అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రజల తరఫున మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వ గోడలు వంచి మరి అమలు చేసే విధంగా మేమంతా ముందుకు పోతామని తెలియజేస్తూ మరి ఏదేం జరిగినా కేసీఆర్ గారిని 100 సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజు జరుపుకొని భావి తరాలకు కేసీఆర్ గారు ఒక దిక్సూచిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న బోడుప్పల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ, అదేవిధంగా పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్.
దినోత్సవం 70 సంవత్సరాల్లో 2 ఏళ్ళు కళాకారాలు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఎందుకంటే మన తెలంగాణ రాకముందుకు ఎట్లున్నది, తెలంగాణ వస్తే కాంగ్రెస్ ఏమన్నది, మీకు కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, ఏది ఉండదు, చీకట్లో ఉండాలి, దీపాలు పెట్టుకొని ఉండాలి అన్నాడు. మన కేసీఆర్ సార్ వచ్చినాక ఇన్వర్టర్లు ఎక్కడ పోయినాయో, ఎక్కడ పోయినాయి అన్నీ పోయినాయి. ఎందుకంటే కరెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, వాటర్ ఇచ్చిండు, ఇంటింటికి నల్ల పెడతాను, నల్ల ఇచ్చిండు, పథకాలు ఇచ్చిండు, ఎన్నో పథకాలు ఇచ్చిండు. ఎందుకంటే మన కేసీఆర్ సార్ మన తెలంగాణ బంగారు తెలంగాణ లెక్క చేసిండు మన కేసీఆర్ సార్. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఎన్నో కలెక్టర్లు చెప్పారు, 420 పథకాలు చెప్పారు, అవి అమలు కాలే, ఏవి కాలే. 100 రోజులు చేస్తాడు, ఇంక 20-30 రోజులు అయితే అయిపోతాయి. 100 రోజులు ఉన్నా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చినాక కరెంటు లేదు, ఇప్పుడు కరెంటు కట్టింగ్ అవుతుంది, రైతులు మొత్తుకుంటారు, పొలాలు ఎండిపోతున్నాయి రైతులై. ఎందుకంటే మనము వచ్చే ఈ మన ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్లలో మనము ఘనంగా సాధించుకోవడమే, బోడుపల్లి నుంచి బాజీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించుకోవడమని ఎవరు ఇచ్చిన మా కేసీఆర్ సార్ ఎవరు ఇచ్చిన ముందుకు లాగి అందరం ప్రజలలో ఉండి మా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే కుటుంబం, మన కుటుంబం ఎట్లా ఉన్నామో మేము అన్నదమ్ములం అట్టనే కలిసి ఎప్పుడు ఎట్లున్నామో అట్టనే అందరం కట్టికల చేసి మరి అందరికీ ఓట్లు కానీ కాలనీలో కానీ అంతా తిరిగి మేము అందరం ఒక్కటే ఉండి ఒక్కటే ఐక్యం ఉండి కేసీఆర్ సార్ మళ్ళా ఎంపీలు అందరూ గెలిపించే మా ఎంపీని ఇచ్చితే అది గెలిపించుకొని మేడ్చల్లో ఎవరు వచ్చినా గెలిపించుకొని ముందు మెజారిటీతో గెలిపిస్తాం. మా మేడ్చల్ నుంచి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.